జగిత్యాల జిల్లా తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగుల నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక డీఈఓ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. సమగ్ర శిక్షణ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని, రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు. మరణించిన సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరారు. విద్యాలయాలు కూడా 13 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నాము. మేము పీజీ బీఎడ్ కలిగి ఉండి అన్ని రకాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అర్హతలను కలిగి ఉన్నాము. రిటర్న్ టెస్ట్ ద్వారా వచ్చాము. తర్వాత మేము బడుగు బలహీన వర్గాల పిల్లలు, ఆర్ఫన్స్, సింగిల్ పేరెంట్స్, తర్వాత సోషల్ బ్యాక్గ్రౌండ్ సరిగా లేనటువంటి పిల్లలకు, పేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాము. వారి శారీరక మానసిక విద్యతో పరిస్థితులతో పాటు వారికి ఉన్నత విద్యకు సంబంధించినటువంటి బాధ్యతలు కూడా తీసుకుంటున్నాము. ఇంటర్మీడియట్ వరకు నిర్వహిస్తూ ప్రిన్సిపల్గా చేస్తూ చాలా అతి తక్కువ దారుణమైనటువంటి జీతాలు తీసుకుంటూ పనిచేస్తున్నాము. చాయ్ తాగేంత లోపల మీ యొక్క సమస్యను మేము పరిష్కరిస్తాం. దీనికి మీరు ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం కనుక వచ్చినట్టయితే చాయ్ తాగేంత లోపల మీ సమస్య అంత చిన్న విషయమైనటువంటిది ఈ సమస్య. గత 10 సంవత్సరాలుగా మీరు ఇంత నిరీక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని సారు మా అందరి ముందు మాట్లాడడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా మేము విసిగిపోయి చితికిపోయి ఉన్నటువంటి మా యొక్క మనసులకి తన ఒక ఆశాజ్యోతిగా తన యొక్క సందేశాన్ని ఇవ్వడం వల్ల మళ్ళీ మేమందరము ఆరిపోయినటువంటి మొక్కకు చిగురును అందించినటువంటి మాటలు తను చెప్పడం జరిగింది. సార్ గారి మాటల మేరకే మా ప్రభుత్వం గనక వస్తే మిమ్మల్ని 1 నెల రోజులలోనే రెగ్యులరైజ్ చేస్తాము, విద్యాశాఖలో విలీనం చేస్తాము, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము అన్న సార్ మాటలను దృష్టిలో ఉంచుకొని మేము ఇన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాం సార్ నుండి ఎప్పుడు మాకు ఆ వార్త వస్తుందా అని ఆశతో ఎదురు చూస్తున్నాము.